నమస్తే మ్యామ్. నమస్తే. పెద్దగైన పిల్లలకి ఫస్ట్ వాళ్ళు ఏడుస్తే ఇచ్చేది చాక్లేట్ అండ్ బిస్కెట్. ఆహ్, ఏదైనా స్నాక్. స్కూలుకి కూడా ఈ మధ్య ఏంటంటే స్నాక్ పీరియడ్ అనేది ఒకటుంటే దాంట్లో కూడా టిఫిన్ బాక్స్‌లో పెట్టేది బిస్కెట్‌లు లేకపోతే చాక్లేట్ ఇంకేదో స్నాక్. ఎంత కరెక్ట్ ఇది? దీని మీద నేను యుద్ధం 20 ఏళ్ల క్రితమే చేశాను. ఓకే. నా పిల్లల స్కూల్‌లో. హ్మ్. సో, అప్పుడు ఒక చిన్న రూలింగ్ పాస్ చేపించాను ఆ పర్టిక్యులర్ స్కూల్‌లో. జంక్ ఫుడ్ అనేది అలౌ చేయకూడదు బ్రేక్ టైమ్స్‌లో. అంటే మా పిల్లలు ఏమనేవారంటే, మమ్మీ మా బాక్స్ షేర్ చేసుకోవడానికి ఎవ్వరు రెడీ లేరు. బికాజ్ ఇట్స్ సపోజ్డ్‌లీ హెల్తీ అండ్ బోరింగ్ అనేవారు ఇట్లా వచ్చి కళ్ళు ఓకే. తిప్పుకుంటూ. అయితే నేనేం చెప్పేదాన్నంటే, ఓకే. హెల్తీ అండ్ ఇంట్రెస్టింగ్ చేస్తాను. హ్మ్. కానీ జంక్ ఫుడ్‌తో ఎప్పటికీ మనం కంపీట్ చేయలేం. ఎందుకంటే హై సాల్ట్, హై షుగర్ ఉంటుంది దాంట్లో. సో, ఆలోచించి నేను వెళ్లి ఇంక ప్రిన్సిపల్‌తో మాట్లాడి చేంజ్ చేపించాను. బట్ ఎనీవే దట్స్ బిసైడ్స్ ద పాయింట్. సో, బిస్కెట్స్ గురించి నాకు మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి. హ్మ్. ఏంటంటే బేబీ ఫుడ్ స్టార్ట్ చేయగానే 6 నెలలు నిండినప్పుడు ఫుడ్ పెట్టాలి. సో, ఏ బిస్కెట్స్ ఇవ్వచ్చు అని అడుగుతారు. ఓహ్! ఓకే. బిస్కెట్ ఈజ్ ఎ గుడ్ హెల్తీ ఫుడ్ అండ్ పార్ట్ ఆఫ్ నార్మల్ వీనింగ్ అనుకుంటారు అసలు. అంటే ఫుడ్ పెట్టడం మొదలుపెట్టిన ప్రతి చైల్డ్‌కి బిస్కెట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫుడ్ అనుకుంటారు. ఇది కామన్ మిస్‌కన్సెప్షన్. ష్యూర్‌గా నాకు కూడా పెట్టుంటారు చిన్నప్పుడు. ఓకే. సో, బిస్కెట్‌లో ఉన్నది మైదా, షుగర్ అండ్ వేరియస్ అదర్ ప్రిజర్వేటివ్స్ అండ్ అడిటివ్స్. ఏ ఒక్క పదార్థం బిస్కెట్‌లో తయారీలో ఉన్న ఏ ఒక్క పదార్థం కూడా పనికొచ్చేది కాదు. హ్మ్. వర్స్ట్ ఫుడ్. వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫుడ్స్ బేబీస్‌కి ఇచ్చేవైతే వర్స్ట్ ఫుడ్స్. ప్రస్తుతానికి ఇంకా నన్ను 2 ఏళ్ల లోపు చాక్లెట్‌లు పెట్టొచ్చా? ఏ చాక్లెట్‌లు మంచియి అని అడగలేదు. హ్మ్. బట్ బిస్కెట్స్ మాత్రం కంపల్సరీ అందరూ అడుగుతారు. హ్మ్. సో, బిస్కెట్స్ ఆర్ ఎ బిగ్ నో నో. అండ్ ఇంకొక కామన్ మిస్‌కన్సెప్షన్ ఏంటంటే త్రెప్టిన్ బిస్కెట్‌లు. అవి వెరీ హెల్తీ అనుకుంటారు. ఓకే. అవి హై ప్రోటీన్ బిస్కెట్స్ అడల్ట్స్‌కి ఇస్తాం యూజువల్‌గా. ఆపరేషన్ అయ్యి ఫుడ్ తినలేని పరిస్థితుల్లో హై ప్రోటీన్ బిస్కెట్స్ అవి. సో, కొన్ని మెడికల్ కండిషన్స్‌లో ఉన్నప్పుడు అవి ఇస్తాం. ప్రోటీన్ పౌడర్స్ లాగానే ప్రోటీన్ బిస్కెట్స్ ఉన్నాయి. అవి చిన్న పిల్లలకి పెడుతూ ఉంటారు. ఓకే. అది అస్సలు హెల్తీ కాదు. అండ్ సింపుల్ లాజిక్ చెప్తాను. మనం బిస్కెట్‌లు తింటూ పెరగమని కాదు గదా! నేచర్ చెప్పింది మనకి. నేచర్‌లో న్యాచురల్‌గా పండేవి తింటూ మనం పెరగాలి. హ్మ్. ఎప్పుడైతే మనం తినే ఫుడ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మన నోట్లోకెళ్ళే లోపు ఎన్ని ప్రాసెస్‌లు అండర్‌గో అయ్యి మన నోట్లోకి వెళ్తుందో అంత బ్యాడ్ ఫుడ్. హ్మ్. ఎంత తక్కువ ప్రాసెసింగ్‌తో నోట్లోకి వెళ్తుందో అంత హెల్తీ ఫుడ్. హ్మ్. సో, కంప్లీట్‌గా ఫ్యాక్టరీలో మాత్రమే తయారయ్యే ఫుడ్స్ బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ ఇవన్నీ. హ్మ్. సో, ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం. సాసెస్ అసలు నేచర్‌లో లేవు. అవి మనం తయారు చేసాం వాటిని. సో, సాసెస్ కానీ ఇట్లాంటియన్నీ అనమాట. హై షుగర్, హై సాల్ట్, హై సోడియం డైట్స్ ఇవన్నీ చాలా బ్యాడ్. హ్మ్. పర్టిక్యులర్‌లీ చిల్డ్రన్‌లో బిస్కెట్స్ హై షుగర్ హ్మ్. అండ్ ఈ త్రెప్టిన్ బిస్కెట్స్ మరి హై షుగర్ కాదు కదా! హై ప్రోటీన్ అవి మంచివి కదా! అని అంటే ప్రోటీన్ న్యాచురల్‌గా తీసుకోవాలి. హ్మ్. ప్రోటీన్ ఫ్యాక్టరీలో తయారు చేసుకొని తినకూడదు మనం. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏమిటి అనంటే పప్పు, చోలే, రాజ్మా, సోయా బీన్స్, ఎగ్, చికెన్. నేను ఇక్కడే స్టాప్ చేస్తాను. నేను మటన్ అండ్ సీ ఫుడ్స్ చెప్పను. ఫిష్ ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. హ్మ్. ఫిష్ ఈజ్ గుడ్. కానీ ఫిష్ తినేటప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. ఆ ఫిష్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యాక్టరీలో ప్రాసెస్ అయ్యి వస్తున్న ఫిష్ అయితే వాటిల్లో లెడ్ లెవెల్స్, ఆర్సెనిక్ లెవెల్స్ ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. న్యాచురల్‌గా దొరికే ఫిష్ అయితే వి ఆర్ హ్యాపీ. బట్ యాహ్! సో, ముల్లులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో, ఇవన్నీ కేర్‌ఫుల్‌గా ఉండాలి. బోన్స్ ఎందుకంటే ఫిష్ బోన్ ప్రాబ్లమ్స్‌తో చాలామంది కిడ్స్, అడల్ట్స్ వస్తూ ఉంటారు ఓకే. ఎమర్జెన్సీస్‌కి. సో, ఇలా మనం నేచర్ నుంచి తీసుకున్న ఆటిల్లోంచి పెరగాలి. మీరు చెప్పిన ప్రకారం ఏదైనా మన చేత్తో చేసుకుంటే ఇంకా బెస్ట్. ఆ! ఇంట్లో తయారు చేసుకోవడం స్టిల్ ఈజ్ ఓకే. యెస్. వర్కింగ్ విమెన్‌కి హ్మ్. ఎంప్లాయ్ సమ్‌వన్ మీ ఇంట్లో ఇంగ్రీడియెంట్స్ వీలైనంత వరకు హ్మ్. ఇప్పుడు మసాలాలు ఏదైనా కూడా సమ్ అమౌంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఉంటుంది. హ్మ్.
ఇప్పుడు మరి నేను చోలే, పప్పు, ఉప్పు అవన్నీ చెప్పాను. అవన్నీ డైరెక్ట్‌గా మనకేమన్నా భూమిలో నుంచి మనం తీసుకొని తింటున్నామా? తినట్లా. అవి కూడా ఫ్యాక్టరీస్‌లో నుంచి ప్యాకేజ్ అయ్యే వస్తున్నాయి. సో, అల్ట్రా ప్రాసెస్డ్ కాదది. జస్ట్ వన్ న్యాచురల్ ఫుడ్ పాడవ్వకుండా చేయాల్సిన కొన్ని చేసి మనకి ప్యాకెట్‌లో అందిస్తున్నారు. దోస్ ఆర్ స్టిల్ ఓకే. హ్మ్. బట్ అల్ట్రా ప్రాసెసింగ్ అంటాం. ఆ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా డేంజరస్. హ్మ్. అండ్ అవి ఇప్పుడు రైజ్ అవుతున్న క్యాన్సర్స్, హ్మ్. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ ఇష్యూస్, డెవలప్మెంటల్ ఇష్యూస్, ఆటిజం ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండ్ లేట్‌గా డెవలప్ అయ్యే ఆల్జైమర్స్, పార్కిన్సన్స్ వీటన్నిటిలోనూ వీటి రోల్ ఉంది. వీటిల్లో రోల్ దేనికున్నాయంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి అండ్ మెటర్నల్ హెల్త్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఈ 2 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.